మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లెజెండరీ డైరెక్టర్ కొరటాల శివది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం దేవర. 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో దేవరపై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు కూడా దేవర ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆయన కూడా కాస్త జాగ్రత్తగా హిట్ కొట్టాలనే కసితో పనిచేశాడు. అయితే పాటలు అలరించిన ట్రైలర్ మాత్రం అభిమానుల్ని నిరుత్సాహపరచడంతో అంచనాలు కాస్త అటూ ఇటూ అయ్యాయి. దాంతో విడుదలకు 3 రోజుల ముందు రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ వదిలారు. అది సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది, కొరటాల ఖాతాలో హిట్ పడిందా లేదా అన్నది చూద్దాం. ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో 4 గ్రామాలుంటాయి. బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించటం కోసం మురుగా క్యారెక్టర్ ప్లే చేసిన మురళీ శర్మ కోసం సముద్ర మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్ గార్డులకు చిక్కకుండా మురుగకు అందచేయటం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ 4 గ్రామాల్లోని ఒక గ్రామంలో నివసించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురుగ దగ్గర పని చేయకూడదని మరో మార్గంలో పని చేసుకుందామని చెప్తాడు. అందుకు భైరా పాత్రలో నటించిన సైఫ్ అలీఖాన్ ఒప్పుకోడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైరా. దాంతో ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరా మాత్రం ఊరికి దూరంగా ఉంటూ సంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తాడు. దాంతో దేవరా ప్రాణం తీయడానికి పన్నాగం పన్నుతాడు భైరా. ఆ తర్వాత ఏం జరిగింది, అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవర కోసం భయంగా ఉండే వర ఏం చేశాడో, అసలు రత్నగిరి ఎర్ర సముద్రంలో ఏం జరిగింది అనేది కథ. రత్నగిరి అనే ప్రాంతంలో సముద్రం, అందులో జరిగే వ్యాపారం, ఆ ప్రాంతంలో బ్రతుకు తెరువు కోసం పనిచేసే మనుషుల ఇతివృత్తంగా సాగే కథ ఇది. బ్రిటిష్ కాలం, ఎర్ర సముద్రం, ఆ ప్రాంతవాసుల ఘనత, ఆ సముద్రానికి కాపలాగా ఉండే దేవర కథను ఓ కేసును ఛేదించడం కోసం వచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన అజయ్కు సింగప్ప పాత్ర చేసిన ప్రకాష్ రాజ్తో చెప్పిస్తూ కథను నడిపించాడు కొరటాల శివ. ఫస్ట్ హాఫ్ అంతా ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, పోరాటాలు, రత్నగిరిలో జాతర, ఆయుధ పూజ నేపథ్యంలో సాగుతుంది. ప్రతి సన్నివేశంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కథ ట్రాక్ తప్పిన ఫీల్ కలుగుతుంది. అప్పటి వరకు అక్రమ ఆయుధాల రవాణాకు పనిచేస్తున్నామనే విషయం తెలియక ఆ పనిని వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకోవడం, అందుకు భైరా అండ్ కో అంగీకరించకపోవడం అంతా బాగానే సాగింది. దేవరను చంపాలనే స్కెచ్ వేసి దెబ్బతిన్న భైరా బృందం సంద్రానికి కాపలాగా తానుంటానని చెప్పి దేవర అజ్ఞాతంలోకి వెళ్లడం నుంచి కథ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో వర, తంగం పాత్రలు పరిచయం అవుతాయి. వారి మధ్య చిన్న లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న హై ఇంటెన్స్ సెకండ్ హాఫ్ లో ఉండదు. దేవర పాత్ర ముగింపు, వర పాత్ర మళ్లీ ఎలా మొదలైంది, భైరను ఎలా అంతమొందించాలన్నది రెండో పాటలో చూడాలి అన్నట్లు ముగింపు పలికారు. దర్శకుడు కొరటాల శివ బలం రచన. తను తెరకెక్కించిన హిట్ చిత్రాలు చూస్తే కథలో బలం కనిపిస్తుంది. ఈ కథలో బలమున్నప్పటికీ ఆయనలోని రచయిత సీన్స్ రాయడం, స్క్రీన్ ప్లే రాయడంలో ఎక్కడో ఫెయిల్ అయిన భావన కలుగుతుంది. ఆయన సినిమాల్లో ఉండే కొత్తదనం ఈ చిత్రంలో మిస్ అయింది. అయితే ఏదేమైనా తారక్ నటన, పోరాట సన్నివేశాలు, అనిరుద్ధ్ సంగీతం సినిమాకు ఎసెట్ గా నిలిచాయి. తారక్ ఇంటెన్సివ్ యాక్టింగ్ మాత్రం దేవరకు ప్రాణం పోసిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో కొరటాల మార్క్ మిస్ అయింది. అయితే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి వంటి డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు, ఈలలు వేయించా. పోరాట ఘట్టాలు ఎన్టీఆర్ స్టామినాకు తగ్గట్టు ఉన్నాయి. ఇకపోతే సముద్రానికి రారాజుగా ఎన్టీఆర్ పాత్రను చూపించారు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తాయి. సమవుజ్జి లాంటి 2 పాత్రలను పవర్ఫుల్ గా తెరపై చూపించారు. మనిషి బ్రతకడానికి సరిపడినంత ధైర్యం చాలు, అంతకు మించి ఉన్న మనిషికి హాని చేస్తుందన్న విషయాన్ని చెప్పారు. నటీనటుల విషయానికొస్తే తారక్ డ్యూయల్ రోల్ చేసిన 5వ చిత్రం ఇదే. ఇందులో దేవరగా తండ్రి పాత్రలో, వరగా యంగ్ ఎన్టీఆర్ పాత్రలో ఆకట్టుకున్నారు. దేవర పాత్రలో తారక్ బాడీ లాంగ్వేజ్, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి.
తారక్ స్టార్ మాత్రమే కాదు, మంచి నటుడు అని మరోసారి నిరూపించాడు. 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా కనిపించి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు. అభిమానులకు గల్లా ఎగిరేసేలా ఉంటుందని మాటిచ్చిన తారక్ మాట నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్కు తెలుగులో తొలి చిత్రం ఇది. ఆమె పాత్ర గురించి మొదటి నుంచి మంచి ఎలివేషన్ ఇచ్చారు. కానీ 3 సీన్లు ఓ పాటలకు పరిమితమైంది. సినిమా మొత్తం మీద ఓ 15 నిమిషాలే కనిపించింది. పాత్ర నిడివి తక్కువే అయినా నటనతో ఆకట్టుకుంది. జాన్వీ గ్లామర్ చూసి ఆడియన్స్ వేసిన విజిల్స్కో థియేటర్ల టాప్ లేచిపోయాయి. ఇంకాస్త సేపు జాన్వీ ఉంటే బావుండనే భావన అందరిలో కలిగేలా తన యాక్టింగ్తో జాన్వీ అందర్నీ మెప్పించింది. ఇకపోతే విలన్గా భైరా పాత్రలో కనిపించాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. భైరా సినిమాకు కీలకమైన పాత్రే, కానీ సైఫ్ అలీఖాన్ చేయాల్సిన పాత్ర అయితే కాదు. అయితే హిందీ మార్కెట్ కోసం సైఫ్, జాన్వీలను మూవీ మేకర్స్ ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. సింగప్ప పాత్రలో ప్రకాష్ రాజ్ నటన బాగానే ఉంది, కానీ అతని గెటప్ అంతగా ఆకట్టుకోలేదు. శ్రీకాంత్, మురళీ శర్మ, అజయ్, శృతి తదితరులు కీలక పాత్రల్లో తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్గా సినిమా నా భూతో నా భవిష్యత్తుగా అన్నట్టు ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అండర్ వాటర్ సీన్స్కు బాగా ఖర్చు చేసినట్లు తెరపై కనిపిస్తోంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకి హైలైట్. ట్రోలర్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కంపోజ్ చేశాడు. పోరాట ఘట్టాలకిచ్చిన నేపథ్య సంగీతం విషయంలో అనిరుద్ 100% న్యాయం చేశాడు. విజువల్గా సాంగ్స్ అందరితో ఓహో అనిపించాయి. దావూదీ పాట సినిమాలో మిస్ అయింది. కొరిటాల శివ బలం రచన. ఆయన ఎన్టీఆర్తో చేసిన జనతా గ్యారేజ్లో మాటలతో మెస్మరైజ్ చేశాడు. అయితే దేవర్లో పూర్తి స్థాయిలో ఆయన రైటింగ్ మార్క్ మిస్ అయింది. RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు దేవరపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు కొరటాల శివ గత చిత్రాల సన్నివేశాల పోలికలున్నాయి. ఆయన రచనపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే అవుట్పుట్ మరోలా ఉండేది. మరోవైపు RRR ఇంటర్నేషనల్ సినిమా కంటెంట్. ఆ సినిమాతో ఏ సినిమాను పోల్చినా తక్కువగానే కనిపిస్తుంది. RRRతో పోల్చితే దేవర పూర్తిగా విభిన్నమైన కథ. ఎలాంటి కంపారిజన్స్ లేకుండా దేవరను చూస్తే మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు.